యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. మన దేవుడు కునుకడు, నిద్రపోడు. అంత గొప్ప దేవుడిని మనము కలుగున్నాము. ఈరోజు నీ పట్ల దేవుడు ప్రణాళిక చాలా 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 గొప్పది. ఆ ప్రణాళికని దొంగలించడానికి సాతాను చేసే ప్రతి ఆయుధాన్ని యేసయ్య కొట్టివేస్తాడు. కానీ నీవు విశ్వాసం మాత్రం విడిచిపెట్టొద్దు. దేవుడి పట్ల విశ్వాసాన్ని ఇంకా 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 పెంపొందించుకోవాలి, కానీ నీ విశ్వాసాన్ని తగ్గించుకోకూడదు. శత్రువులను చూసి నువ్వు భయపడొద్దు. శత్రువులందరినీ దేవుడికి ఇచ్చేసే, దేవుడు చూసుకుంటాడు. దేవుడికి సమస్తము సాధ్యం, నీ మనుషులకి సాధ్యం కాదు, అసాధ్యం. దేవుడికి మాత్రం సమస్తము సాధ్యం. మన దేవుడు కునుకడు, నిద్రపోడు. ఇజ్రాయెల్ దేశానికి ఒక వ్యక్తి సవాల్ విసిరాడు. ఏమని? ఈ ప్రపంచ పటంలో నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని తీసేస్తాను, ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేస్తాను అని చెప్పి శబ్దం చేశారు. ఆయన ఎవరో కాదు, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైతీస్ అని. కానీ 2 రోజుల కిందట న్యూస్ మీరందరూ చూస్తుంటారు. ఘోరంగా హెలికాప్టర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. సరైన టైంకి, సరైన దేవుడు ప్రణాళిక బట్టి సరైన టైంకి నీ మీద వస్తున్న శత్రువులందరినీ ఏదో ఒక టైంలో దేవుడు వాళ్ళకి సమాధానం ఇస్తాడు. ఇరాన్ అధ్యక్షుడు ఘోరంగా మరణించాడు. హెలికాప్టర్ మొత్తము బ్లాస్ట్ అయిపోయింది. అయితే మీరు గమనించవలసింది ఒకటి ఉంది. ఏంటంటే ఆ ఇరాన్ అధ్యక్షుడితో పాటు వెళ్తున్న ఇంకా 2 యుద్ధ విమానాలు ఉన్నాయి అలాగే. కానీ దానికి ఏం కాలేదు, ఆ రెండిటికి ఏం కాలేదు. ఓన్లీ ఇరాన్ అధ్యక్షుడు ఏదైతే నడిపిస్తున్నాడో, ఏదైతే హెలికాప్టర్లో ఉన్నాడో అదే బ్లాస్ట్ అయిపోయింది. దేవుడి పిల్లలకి, దేవుడి బిడ్డలకి వ్యతిరేకమైన ఏ ఒక్క శత్రువులు వాళ్ళు పన్నాగం కానీ అవన్నీ కొట్టుకుపోతాయి, సముద్రంలో కొట్టుకుపోతాయి. అంత గొప్ప దేవుడిని మనము ఈరోజు కలుగున్నాం. ఆనాడు ఉన్నాడు దేవుడు, ఈనాడు ఉన్నాడు, ఎప్పుడు ఉన్న దేవుడు, బతుకున్న దేవుడు మన యేసుక్రీస్తు. యేసయ్య వెళ్తూ మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. మనల్ని చూసుకోవడానికి ఒక ఆదరణకర్తను పంపించున్నాడు. ఈరోజు ఉన్నాడు, నీలోన, నాలోన, మనలోన, అందరిలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు. అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు బిడ్డల జోలికి ఎవరైనా వస్తే దేవుడు ఊరుకోడు. తగిన సమయంలో వాళ్ళని గద్ది దించుతాడు. వీలైతే నాశనం చేస్తాడు. మన పైన అధికారము దేవుడికే ఉంది, సాతానుకు లేదు. సాతాను యొక్క బిడ్డలకి సాతాను ఒక యజమానుడు, కానీ దేవుడి బిడ్డలకి దేవుడే యజమాను. నువ్వు ఎవరి బిడ్డ ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. దేవుడికి వ్యతిరేకంగా ఎవరైనా పన్నాగాలు చేస్తే అవి ఎన్ని రోజులు ఉండవు. తగిన సమయంలో మూల్యము తప్పదు. ఇరాన్ అధ్యక్షుడు సవాల్ ఇసిరారు, కానీ ఏమయ్యే? బ్లాస్ట్ అయిపోయింది. ఎవ్వరికి దొరకని ఒక ముక్క కూడా దొరకలేదు. ఆయన శవం ముక్కలు ఎగిరిపోయింది. దేవుడికి వ్యతిరేకంగా ఏ పని చేయొద్దు. దేవుడి బిడ్డలకి వ్యతిరేకంగా చేస్తున్న వారిని దేవుడు ఈరోజు ఈ వాక్యంతో గద్దిస్తున్నాడు. నీవు మార్చుకో. దేవుడి బిడ్డల జోలికి పోవద్దు. పోతే ఏదో ఒక రోజు మూల్యం తప్పదు, హెచ్చరిస్తున్నాడు దేవుడు. కాబట్టి కానీ మీరు ఏం కలిగి ఉండాలి? దేవుడి పట్ల విశ్వాసాన్ని. అలాగే నా దేవుడు అద్భుతం చేస్తాడు, నా దేవుడి ద్వారానే నేను పరలోకం వెళ్తాను. యేసుక్రీస్తు తప్ప మరి ఎవ్వరు ఏ ఒక్క దేవుని కలుగున్నప్పటికీ వెళ్ళలేరు పరలోకం. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నా తప్ప మీరు పరలోకానికి చేరుకోలేరు అని బైబిల్లో వాక్యము సూటిగా స్పష్టంగా లెక్కించబడి ఉంది. నా కుమారుడా, కుమార్తె, నీతోనే ఈరోజు సూటిగా నా ద్వారా దేవుడు మీతోని సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి విన్న వాక్యాన్ని విడిచిపెట్టదు. ఆనాడు ఇజ్రాయెల్ దేశానికి సవాల్ ఇస్తున్నాడు గోలియాతు.
ఎవరైనా నాతో వస్తారా, యుద్ధం చేస్తారా అని సవాల్ ఇస్తున్నాడు. ఒక్క బాలుడిని పంపించాడు దేవుడు ఆత్మ నింపి దావీదుని పంపించాడు. చిన్న బాలుడు వెళ్ళి ఒడిసెలతో చిన్న చిన్న రాళ్ళతో తిప్పి ఇసిరిండి, అంతే. గొలియాత్ మహా భయంకరుడు, మహా యుద్ధశాలి, చనిపోయాడు. దేవుడికి వ్యతిరేకంగా ఎవ్వరు ఏ యొక్క పన్నాగాలు పన్నప్పటికీ అవి ఫలించవు. కాబట్టి మీరు దేవుడి పట్ల విశ్వాసంతో ముందుకెళ్తే మీ పట్ల ఎవరైతే శత్రువులు కానీ ఎవరైతే మీ పట్ల పన్నాగాలు రచిస్తున్నారో అవన్నీ కొట్టుకుపోతాయి. కాబట్టి దేవుడి పట్ల మీ విశ్వాసాన్ని, ఏ భారం ఉందా అది దేవుడి పైన విడిచిపెట్టండి, యేసయ్య పైన విడిచిపెట్టండి. సమస్త భారం మోస్తున్న వారా నా పైన భారం పెట్టండి. మీరెందుకు భారం మోస్తున్నారు? మీరెందుకు బాధపడుతున్నారు? మీరెందుకు ఏడుస్తున్నారు? ఆ భారం అంతా తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను భరిస్తాను అని యేసుక్రీస్తు చెప్పాడు. అంత మంచిగా దేవుడు మన దేవుడు కునుకడు, నిద్రపోడు. నువ్వు పడుకున్నా, నువ్వు రెస్ట్ తీసుకున్నా నీ చుట్టూ కావలు వస్తాడు దేవదూతలు. దేవుడు అంత మంచి దేవుడు మన యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు దేవుడు ఈ వాక్యంతో సూటిగా స్పష్టంగా నీతోని మనతో అందరితోని మాట్లాడాడు. మన దేవుడు కునుకుడు, నిద్రపోడు, మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి దేవుడికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తూ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి, కానీ విశ్వాసాన్ని తగ్గించుకోవాలి. కాబట్టి దేవుడు ఈ వాక్యంతో నీతోని మనతో అందరితోని దేవుడు మాట్లాడండి అని దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అర్పిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.